సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీరు గమనించినట్లయితే ఉపకులాల వాళ్ళు ఏమంటారు, వర్గీకరణ చేసేది అంటే మా పరిస్థితి ఏంది, మాకు సామాజిక న్యాయం దక్కకపోవచ్చు, అసలు మాకు సామాజిక న్యాయం దక్కే అవకాశాలే లేవు, మా గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని అన్నది. వర్గీకరణ చేయడానికి వాళ్ళక్కడ కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. అందులో ఏర్పాటు చేసినటువంటిది ఏంది, ఒకటి ఎంపెరికల్ ఎవిడెన్స్. ఓకే, అంటే పాపులేషన్ చూడాలి, వాళ్ళ సామాజిక పరిస్థితులు చూడాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడాలి, వాళ్ళ ఇంతకుముందు బెనిఫిట్ అయినరా బెనిఫిట్ కాలేదా అని మొత్తం స్టాటిస్టిక్స్ మీద సబ్ క్లాసిఫికేషన్ చేయాలి. అట్లా చేయకపోతే మళ్ళీ మీరు కోర్టుకు రావచ్చు అని అన్నది. అవును. ఇంకోటి ఏమన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో, క్రీమీ లేయర్ అన్నది. క్రీమీ లేయర్ అని అంటే ఇప్పుడు సెంట్రల్ మన క్యాబినెట్ ఇప్పుడు అక్కడ నిర్ణయం చేసింది క్రీమీ లేయర్ అవసరం లేదని. వాళ్ళు అట్లా నిర్ణయం చేస్తే సరిపోదు. సెంట్రల్ క్యాబినెట్ చేసినటువంటి నిర్ణయాన్ని మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి జడ్జిమెంట్ను రివ్యూ చేయించాలి. ఇంతవరకు రోజు చెప్తలేరు. ఆ సెంట్రల్ క్యాబినెట్లో తీర్మానం చేస్తే సరిపోదు, అది సుప్రీంకోర్టుకు అది విరుద్ధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ జడ్జిమెంట్ను రివ్యూ చేయించాలి, ఏంటంటే క్రీమీ లేయర్ అవసరం లేదని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు వర్గీకరణ చేయాలంటే కూడా ఏంటంటే దానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఎంపిరికల్ ఎవిడెన్స్ ఇదంతా తయారు చేసి చేయాలి. అంత టకటక చేసేది అయితే కాదు, ఒక కమిషన్ వేయాలి, కమిషన్ ప్రకారంగా పాపులేషన్ ఇదంతా చూసి చేయాలి. ఇప్పుడు ఒకవేళ క్రిమి లేయర్కు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో ఒకవేళ ఆలస్యం వీళ్ళందరూ ఎంపీలు కానీ పోయి మళ్ళీ రివ్యూ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, అది జరగడం, ప్రాసెస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు క్రిమి లేయర్ అనేటువంటిది రిజర్వేషన్ వ్యవస్థకే అది వర్తించదు. అది ఈవెన్ బీసీలకు కూడా క్రిమి లేయర్ వర్తించదు నా ప్రకారంగా. ఓకే, ఎందుకనంటే బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా, బ్యాక్వర్డ్ కులాల ఆధారంగా ఓబీసీలకు రిజర్వేషన్లు, బ్యాక్వర్డ్నెస్ ప్లస్ సామాజిక అణచివేత యొక్క పునాది మీద ఎస్సీలకు రిజర్వేషన్లు. నువ్వు ఒక్కోసారి క్రిమిలేయర్ అంటే ఇప్పుడు ఇద్దరు టీచర్లు ఉంటారు, తల్లిదండ్రులు టీచర్లు, స్కూల్ టీచర్లు ఉంటారు, వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వర్తించది. అవును, ఏదో తలకాయ కొట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఈ రెండు కులాలు ఏ టీచర్ల పిల్లలకు కానీ, ఏ జూనియరిస్టుల పిల్లలకు కానీ, ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఏదైనా చిన్న వ్యాపారం చేస్తారు కానీ ఎవరికి కూడా వర్తించది. అవును, క్రీమీ లేయర్ గురించి నేను చెప్తాను, ఎందుకంటే ఈ చర్చ అనేటువంటిది ఇవాళ ప్రారంభం కాలే. మేము ఉస్మానియా యూనివర్సిటీలో నేను లా చేసినప్పుడు 1982-85 మధ్య కాలంలోనే క్రిమి లేయర్ మీద చర్చ జరిగింది. అప్పుడు మేము చదువుకుంటున్నటువంటి కాలం లోపల ఎస్సీ ఎస్టీ దాని మీద రిజర్వేషన్ ఆధారంగా అక్కడ ఎల్ఎల్బి కానీ ఎంఏ కానీ చేస్తున్నటువంటి వాళ్ళకు, మళ్ళీ తర్వాత బీసీ వాళ్ళకు కానీ ఓసీ వాళ్ళకు కానీ స్టూడెంట్ స్కాలర్షిప్ అనేటువంటిది ఉండే. అది స్టూడెంట్ స్కాలర్షిప్ తీసుకోవాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగురు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మళ్ళీ ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక ఎస్సీ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ పిల్లలకి నీకు స్కాలర్షిప్ రాకపోతుండే. కానీ ఓసీ కేటగిరీలో వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 99% విద్యార్థులు 20 ఎకరాలు 30 ఎకరాలు 40 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈబీసీ స్కాలర్షిప్ కింద 90% మంది స్కాలర్షిప్లు తీసుకున్నారు. సో క్రీమీ లేయర్ అనేటువంటిది ఈ రిజర్వేషన్ సిస్టమ్కే వర్తించదు అనేటువంటిది 40 ఏళ్ళ కిందనే డిబేట్ జరిగింది. 40 ఏళ్ళ కింద జరిగిన డిబేట్నే ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఆ డిబేట్కు మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. వర్తించదు, ఈ సిస్టమ్కి అది వర్తించదు. అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ సంబంధించిన ఉద్యమాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా క్రిమి లేయర్కి సంబంధించిన విషయంలో ఏం మాట్లాడలేకపోతున్నారు. రెండోది మొన్న మందకృష్ణ అన్న మాట్లాడుతూ కూడా క్రిమి లేయర్కి సంబంధించిన విషయంలో చర్చ జరిగితే తప్పింది అన్నట్టుగా కూడా అసలు క్రిమి లేయరే వర్తించదండి. దాని మీద ఎంత పెద్ద చర్చకైనా కానీ చాలా మంది సిద్ధంగా ఉన్నారు, అది డిబేట్ వస్తుంది. ఒక్కసారి క్రిమి లేయర్, అసలు క్రిమి లేయర్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒక అగాధాన్ని సృష్టించడానికి. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఎస్సీ సమాజం లోపల చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతో కొంత చదువుకోనటువంటి ఎస్సీ సమాజాన్ని పట్టించుకుంటారు. అంబేద్కర్ కూడా క్రిమి లేయరే. అంబేద్కర్ పేదరికంలో పుట్టిండు, కానీ ఒక్కసారి కొలంబియా యూనివర్సిటీ పోయి వాపసు వచ్చిన తర్వాత ఆయన క్రిమి లేయర్. ఆయన ఒక ప్రొఫెసరు, ఆయన ఒక న్యాయవాది, ఎన్నో ఉన్నాడు కదా. ఆయన క్రిమి లేయర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన సమాజాన్ని పట్టించుకున్నాడు. ఇప్పుడు కూడా ఎస్సీ సమాజాన్ని, ఎస్సీ సమాజంలో ఉన్న క్రిమి లేయరు, బీసీ సమాజాన్ని, బీసీ సమాజంలో ఉన్న క్రిమి లేయరు వీళ్ళు పట్టించుకుంటున్నారు.
సో వీళ్ళకు వాళ్ళకు మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించడానికి ఇది ఒక పెద్ద సోషో పొలిటికల్ కాన్స్పిరసీ ఇది. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారు, వీళ్ళను వాళ్ళ నుంచి విడదీయడానికి, ఎస్సీ సమాజం నుంచి అలా చదువుకున్నటువంటి వాళ్ళను విడదీయడానికి, బీసీ సమాజం నుంచి చదువుకున్నటువంటి వాళ్ళను విడదీయడానికి ఈ క్రిమిలేయర్ అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంటు యావత్ భారతదేశం కోసం తీసుకొస్తారు.